శిల్పాలు చెక్కిన ఒక శిల్పిని కలవడం జరిగింది. ఎంత అద్భుతంగా ఆయన శిల్పాలు చెక్కాడంటే రాతిలో చెక్కాడు ఆ మహానుభావుడు. వెళ్ళి ప్రతి చిత్రం కూడా, ప్రతి శిల్పం కూడా అద్భుతంగా, అందంగా, బ్రహ్మాండంగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఆ శిల్పిని ప్రశ్నించాను, ఇంత అద్భుతంగా మీరు ఎలా శిల్పాలు చెక్కగలిగారంటే ఆయన వచ్చిన ఉదాహరణ ఏంటంటే, ఈ రాయిలో ఆ శిల్పం ఎప్పటి నుంచో ఉందండి, నేను అనవసరమైన విషయాలను ఆ రాయిలోంచి తీసేస్తే అద్భుతమైన శిల్పం బయటికి వచ్చింది అన్నాడనమాట ఆ మహానుభావుడు. అంటే మనలో కూడా అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో కూడా అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. కానీ ఏం చేస్తున్నామంటే మనం ఆ అనవసరమైన చెత్తను మనలో పెట్టుకోవడం వల్ల మనలో ఉన్న అద్భుతమైన శిల్పం బయటికి రాకుండా మనం రాళ్లలాగే కనిపిస్తున్నాం అన్నమాట. అందువల్ల మీరు కూడా అద్భుతమైన శిల్పాలుగా మారాలంటే మీలో ఉన్న అనవసరమైన చెత్తనంతా బయటికి తీసేసేయాలి.